ఈడేంద్ర పిచ్చోడు, ఈడేంద్ర చెడ్డోడు అంటావేమో. కానీ ఆ వ్యక్తి సూచనలు చూసినప్పుడు ఓహో ఈ వ్యక్తి మనసు విరిగిపోయి ఉందా అని మీరు గ్రహించుకోవాలి. మీ స్వభావం ఇలాగ ఉంటే ఈ స్వభావ గుర్తులు చూసి ఇది ఏదైనా మీలో ఉందా చూసుకోండి. ఒకటి, గాయపరచబడిన మనస్సు ఎలా ఉంటాడంటే ఓవర్ యాక్ట్ చేస్తాడు. అంటే కొంతమంది స్త్రీలు చూసారు అనుకో, చిన్న మాట అంటే కథ అవదా ఎగిరి పడతారు. ఇంతే కదా అన్నా, దానికి ఎందుకు ఇంత ఎగురుతున్నావు అంటావు. నువ్వు అన్నదానికి కాదు పాయింట్. అక్కడ ఆల్రెడీ ఒక గాయం ఉంది. ఆ గాయం చాలా పెద్దగా ఉంది, ఆ గాయం చాలా లోతుగా ఉంది. ఆ గాయం పైన నువ్వు జస్ట్ చెయ్యి పెట్టావు అంతే. అర్థమైందా? అనుకో చూడు, నీ చెయ్యి బాగా లోతుకి ఇరిగింది, దెబ్బ ఉంది, భయంకర నొప్పి ఉంది. పక్కోడు ఏదో బాగున్నావా అని ఇట్లా చేపెట్టిన కూడా ఏమవుతుంది చెప్పు, కయ్యమని నడుస్తా బుద్ధి లేదు అంటావు. అదేం కావాలని చేశాడు. నో. ఆ లైట్ టచ్ కూడా నీకు అఫెన్సివ్గా మారిపోయింది, బట్ యాక్చువల్ లవ్ కూడా అఫెన్సివ్ అయిపోయింది. అందుకని అంటాం, ఒక మనసు బాగున్నప్పుడు దేవుడు నీకు ఒక ప్రేమించే వ్యక్తిని పంపించినా కూడా, ఆదరిస్తానికి వ్యక్తిని పంపించినా కూడా నువ్వు ఆదరణగా తీసుకోవు, నువ్వు దూషణగానే తీసుకుంటావు. ప్రేమిస్తానికి మనిషిని పంపించినా కూడా ఆ మనిషిని మంచిగా తీసుకో, నీకు శత్రువుగానే మార్చుకుంటావు. అర్థమవుతుందా అండి? కారణం ఏంటంటే నీలో గాయాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తులు దే విల్ ఓవర్ యాక్ట్. నెక్స్ట్ ఏంటంటే దే విల్ బి ఆల్వేస్ సెల్ఫ్ ప్రొటెక్టివ్. ఎవరిని నమ్మరు. ఎవరినైనా మీరు చూసి వాళ్ళు ఎవరు నమ్మరు అన్నారనుకో, గాయపరచబడిన వ్యక్తి, భయంకరంగా గాయాలతో ఉన్న వ్యక్తి. ఎందుకంటే గతంలో నమ్మి మోసపరచబడి ఇక నాకు ఎవరిని నమ్మని, ఎవరిని సహాయం నాకు వద్దు అంటారు కొంతమంది. మనం అనుకుంటాం దే ఆర్ యారగెంట్ అనుకుంటాం. కాదు. ఏంటి ఇంత మూర్ఖంగా ఉన్నాడు, ఏంటి ఇలాగ ఉన్నాడు అనుకుంటాం. కాదు. వారు గాయపరచబడి ఉన్నారు అనేది గ్రహించాలి. దే ఆర్ వూండెడ్ సోల్స్. నెక్స్ట్, సెల్ఫ్ సాబటాజ్. వీళ్ళు ఏంటంటే వారు గాయపరచబడ్డారు కాబట్టి ఉన్నది కూడా పాడు చేసుకుంటారు. గాయపరచబడ్డారు కాబట్టి ఉన్న బిడ్డల్ని పాడు చేసుకుంటారు. గాయపరచబడి ఉన్నారు కాబట్టి, ఒకవైపు గాయపరచబడ్డారు కాబట్టి మిగిలినంతా పాడు చేసుకుంటారు. సెల్ఫ్ నాశనం, సెల్ఫ్ డిస్ట్రక్షన్, సెల్ఫ్ అబార్డింగ్. ఇక నేను ఉద్యోగం చేయను, నా మనసు మాలే. దీనికి ఏం సంబంధం వచ్చింది? నీ మనసులో గాయం ఉంది కాబట్టి ఈ కెరీర్ కూడా పాడు చేసుకుంటాను అంటున్నావు. సో యూ గాట్ బి వెరీ కేర్ఫుల్. అదే రీతిగా ఈ ఈ గాయపరచబడిన మనసులు ఎలా ఉంటారంటే సంబంధాలను కోల్పోతారు. దే విల్ లివ్ ఐసోలేటెడ్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫ్రెండ్స్. నాకు ఎవ్వరొద్దు, నేను ఒంటరిగా బ్రతుకుతా. నాకు ఎవ్వరొద్దు, నాకు పెళ్ళొద్దు, నాకు వివాహం వద్దు, నా జీవితంలో ఎవ్వరొద్దు, నన్ను మోసం చేశారు, నాకు అన్యాయం చేశారు. గతంలో ఉన్న గాయాలను బట్టి జీవితంలో ముందుకు సెటిల్ అవుతానికి ఆశ లేదు. గతంలో జరిగిన కార్యాలను బట్టి నూతనంగా ఎవరిని నమ్ముతానికి మనసు లేదు. అలాంటి వారు గాయపరచబడిన వారి మనసులో గాయాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్, వీరు ఎలాగుంటారంటే దే ఫియర్ కమిట్మెంట్. ఒక మాటకు నిలబడరు. ఎందుకంటే గతంలో జరిగిన ఓటమిని బట్టి, గతంలో జరిగిన గాయాలను బట్టి పలానా రోజుకి చేస్తావా అంటే ఏమో నాకు తెలియదు, నేను చేయలేను. దే కాంట్ స్టిక్ టు అ కమిట్మెంట్. ఒక కమిట్మెంట్కి నిలబడలేరు. ఎందుకంటే వారి మీద వారికే డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే వారి గాయములకి వారుకున్న నొప్పి అంతా. ఉదాహరణ చెప్పాలంటే, గాయములతో ఉన్న వ్యక్తి రన్నింగ్ రేస్లో పొందుతారా? నువ్వు ఎంత రన్నింగ్ రేస్లో నిలబడమన్నా కాన్ఫిడెంట్తో పరిగెడతాడా? నాకు నొప్పి ఉంది, నేను పరిగెత్తలేను అనుకుంటున్నా, నేను గెలవలేను అనుకుంటున్నా, నేను చేయలేను అనుకుంటున్నా. జీవితంలో కూడా కొంతమంది అంతే, ఐ కాంట్ డూ, నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు కుదరదు, నేను సాధించలేను. వారందరి గాయాలతో ఉన్నవారు. ఇక్కడ ఇలాంటి సూచనలు చెప్పేటప్పుడు మీరు ఎవరు ఉన్నారా పరీక్షించుకోండి. చివరి ఒక సూచన చెప్తాను. వారు ఏంటంటే ఎవరికి లోబడరు, అధికారానికి అసలుగా లోబడరు. ఎవరికి లోబడరు కదా, అధికారాన్ని ఎదిరిస్తారు. గాయపరచబడిన వాడు రెబెల్ అయిపోతాడు. నేను లోపల ఎందుకు లోపడాలి? కొడతావా? కొట్టుకో. చూడు కొంతమంది చూడు ఎంత రివర్స్ అయిపోతుంది. కొడతావా? కొట్టుకో. చంపుతావా? చంపుచొద్దు అంటే దే హ్యావ్ బికమ్, వారి గాయాలు లోతుగా అయిపోయాయి. ఆ గాయాలు లోతుగా అయిపోయాయి కాబట్టి దే హ్యావ్ లాస్ట్ ఎనీ రెస్పెక్ట్, విలువ ఓవర్ ఎవరికి. నేను చెప్పిన ఈ సూచనలో మీలో ఏమైనా ఉందంటే ఈరోజు ఈ వాక్యం మీ కొరకేనండి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది గాయపరచబడిన వారు ఎక్కడ చూసినా ఉన్నారు. ఎవరు లేరని కాదు, అందరూ ఉన్నారు. మనుషులు మాత్రమే కాదు, సేవకులు కూడా. అన్ని దేవుని సేవకులు విరగొట్టబడతాం చూస్తాం, గాయపరచబడతాం చూస్తాం, బైబిల్లో కూడా చూస్తాం.
భయపడిన వారు, పారిపోయిన వారు, కుమిలిపోయిన వారు, నిరుత్సాహంలోకి వెళ్ళిన వారు, దేవా ఇంకా నేను బ్రతికింది చాలు చంపే అన్నవారు. యు సీ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, దేర్ సోల్ వాస్ హర్ట్, దేర్ లైఫ్ ఇస్ డిస్ట్రాయిడ్, లేకపోతే దే ఆర్ రెడీ టు గివ్ అప్ దేర్ లైఫ్స్. అందుకని అంటాం, నీ మనసు సరలేకపోతే, నీ సైకి సరలేకపోతే, నీ సోల్ సరలేకపోతే నీ జీవితం సరిగా ఉండదు. దేవుడు చేయక కాదు, సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఫిక్స్ చేసేది దేవుడే, కానీ దేవుని దగ్గర రావాలి. ఉదాహరణకి నీకు హై టెంపర్, నేను చూసుకుంటా. దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు అండి. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? కేవలం ఊరికే ఉండు, నిలిచి ఉండు. నిలిచి ఉంటాం, ఊరికే ఉండు అన్న మాటకి జస్ట్ వెయిట్ కామ్లీ డజంట్ మీన్ లేజినెస్, డజంట్ మీన్ ఐడిల్నెస్. ఐడిల్నెస్ లేజినెస్ కాదు. అమియా ఉందా ఇక్కడ? అమియా నేను పంపించు సెంటర్ క్విక్లీ. ఈ మాట కొంచెం ఇల్లుస్ట్రేషన్గా చూపించాలని ఆశపడతాను. చూపించమంటారు, మీకు బెటర్గా అండర్స్టాండ్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఒక ఐడియా వచ్చింది అది ఇక్కడ. ఓకే, ఈ మాట చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గర రా, నా దగ్గర నిల్చుకోండి, నేను చూసుకుంటాను. బైబిల్లో చూసినప్పుడు అంటే ఇలాంటిగా దేవుని సన్నిధిలో ఉన్న వారికి ప్రతి సమస్య, కీర్తనలో 16-11, సామ్స్ 16:11 చదువుదామా? సామ్ 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఏంటంట? జీవ మార్గములు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం నాకు కలుగు చేస్తావు. కమ్ ఫాస్ట్. ఇప్పుడు చూడండి, చక్కగా ఎగురుకుని వస్తుంది. నేను పిలిచిన వెంటనే వచ్చేస్తుంది. ఎందుకు? నా కూతురు, నువ్వు పిలుస్తూ వస్తాడా? Are you happy? Yes. Are you afraid of that? No. దేవుడు అదే అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఊరక ఉందా? ఇస్ షీ ఐడల్? ఇస్ షీ లేజీ? ఏం చేసింది? దేవుడి దగ్గరకు వచ్చింది. అంటే ఉదాహరణ, దేవుడు నీ దగ్గర అదే అంటున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి రా. ఆయన నీ కాపరి, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీ మనసు కలవరపరచబడి ఉంది, ఆయన నిన్ను పట్టుకుంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. హీ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ సేఫ్. హీ విల్ మేక్ ష్యూర్ యు ఆర్ సేఫ్. ఓ 10 నిమిషాలు ఇట్లా ఊపినాక నా కూతురు పడుకుపోతాను, నాకు తెలుసు, ఊపుతున్నాను కదా. అర్థమవుతుందా? దేవుడు అంటాడు, రా నా దగ్గరకు రా. ఆయన సన్నిధిలో ఏముందంట? నిత్య సుఖం ఉందంట. ఆయన కుడి హస్తంలో నిత్య సుఖం ఉందంట. ఆయన సన్నిధిలో సమాధానం ఉందంట. దేవుని దగ్గర నువ్వు ఉంటే మాత్రమే నీ మనసు బాగు చేయబడుతుంది. కొన్నిసార్లు నా కూతురు ఎవడో ఏదో చేశాడని, ఎవరో ఏదో తీసుకున్నారని, తందేదో పగిలిపోయిందని, తందేదో పోయిందని నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు చూడు ఏం చేస్తుంది, పక్కన తిరిగి హాయ్ అంటుంది. షీ స్టిల్, హర్ మైండ్ ఇస్ హ్యాపీ. ఇదే కొత్త మనిషి దగ్గర పెట్టాను అనుకో, ఏం చేస్తుంది? బ్యాడ్ నడుస్తుంది. కానీ దేవుడు కూడా అదే కోరుతున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, నీకు నా దగ్గర సుఖం ఉంది, నీకు నా దగ్గర ఆనందం ఉంది, నువ్వు నా దగ్గర ఉండు. నీ మనసు పాడైంది, నేనంటే చెప్తున్నాను ఏంటి, తనకి ఏదైనా పాడైంది అప్పుడు ఏడుచుకుని వస్తుంది. నా దగ్గరకు వచ్చి ఇట్స్ ఓకే, ఐ విల్ గివ్ యూ అంట. నేను ఎవరెవరిని అంతే నీకు అంతే అంటానా? ప్రేమించే తండ్రిని, పర్లేదమ్మా ఇంకోటి కొంటానులే, ఏడవద్దు, బీ హ్యాపీ, ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, నేను చూసుకుంటా. అదే అంటున్నాను, విరిగిన వారికి మనస్సు బాగుపడాలంటే నువ్వు దేవుని దగ్గరికి రా, ఆయన సన్నిధిలోకి రా. ఆయన సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు ఆయన నీ యాంగ్జైటీని అంతా తీసేస్తాడు. నా దగ్గరకు వచ్చేటప్పుడు షీ కుడ్ బి యాంగ్షియస్, కానీ నా రొమ్ముల మీద పడుకున్న తర్వాత షీ విల్ నాట్ ఫీల్ యాంగ్షియస్. నా చేతుల్లోకి వచ్చిన తర్వాత యాంగ్జైటీ ఉండదు, ఇన్ఫ్యాక్ట్ ధైర్యం వస్తుంది, భయం ఉండదు, భీతి ఉండదు, ధైర్యం కలుగుతుంది. దేవుడు ధైర్యపరిచే దేవుడు, ఆమేన్. దేవుడు మన భయాలన్నీ తీసివేసే దేవుడు, ఆమేన్. ఈరోజు దేవుడు కోరేది అదే, ఆయన దగ్గరికి రా, ఆయన సన్నిధిలోకి రా. నీకు అవమానం కలిగి ఉండొచ్చు, నీకేదైనా అవమానం కలిగి ఉండొచ్చు,
10 మంది కలిసి నేను అవమానపరిచి ఉండొచ్చు. రా నా దగ్గరకు రా, నేను నిన్ను కనపరుస్తా. రా నా దగ్గరకు రా, నేను తల పైకి ఎత్తుతా. రా నా దగ్గరకు రా, నేను చెప్తా నువ్వు ఎంత మంచిదాను. రా నా దగ్గరకు రా, నేను ఎత్తి పట్టుకుంటా, నీలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తా. రా నా దగ్గరకు రా. దేవుడు చెప్పేది అదే. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. నీ మనసు బాధపరచబోయింది.